అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రాహువు ఎల్లప్పుడూ తిరోగమన ప్రయాణంలో ఉంటాడు. రాహు కేతువులు విడదీయరాని గ్రహాలు. వివిధ రాశుల్లో ప్రయాణించిన వాటి ప్రవర్తన ఒకేలా ఉంటుంది. శని తర్వాత నెమ్మదిగా కదిలే గ్రహం రాహువు. రాహువు ఒక రాశి నుంచి మరో రాశికి మారడానికి 18 నెలల సమయం పడుతుంది. గత ఏడాది అక్టోబర్ చివరిలో రాహువు మీనరాశిలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 2025 వరకు ఈ రాశిలో ప్రయాణిస్తూనే ఉంటాడు. రాహువు యొక్క గమనం అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపుతుంది. ఈ విధంగా రాహువు ఇప్పుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 2025 మార్చి 8 వరకు ఒకే నక్షత్రంలో ప్రయాణిస్తాడు. ఇది అన్ని రాశులను ప్రభావితం చేసినప్పటికీ కొన్ని రాశులకు యోగాన్ని ఇస్తుంది. అయితే ఏ రాశులకు అదృష్టం కలగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో మొదటిది కుంభరాశి. రాహు సంచారం కుంభరాశి వారికి వివిధ ప్రయోజనాలను ఇస్తుంది. అధిక ఖర్చులు ఉన్నా ఆదాయానికి లోటు ఉండదు. కొత్త ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. ఎల్లప్పుడూ సానుకూల ఫలితాలను పొందుతారు. అన్ని రకాల సానుకూల మార్పులు పొందుతారు. రెండవ రాశి మకర రాశి. రాహు సంచారం మకర రాశి వారికి శుభయోగాన్ని ఇస్తుంది. ధనానికి లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అదృష్టం పూర్తిగా లభిస్తుంది. వివాహితులకు జీవితంలో సంతోషంగా ఉంటారు. వివాహం కాని వారికి త్వరలోనే వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి. మూడవ రాశి తులారాశి. రాహు సంచారం తులారాశి వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. వీరి జీవితం అదృష్టాన్ని వెతుక్కుంటూ ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. మీరు పనిచేసే చోట ప్రమోషన్, జీతం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో మంచి పురోగతి ఉంటుంది. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.